ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. విద్యలలో అత్యుత్తమమైన విద్యను గురించి వివరించే రాజవిద్య రాజగుహ్య యోగాన్ని, విభూతి యోగాన్ని గురించి ఇవాళ తెలుసుకుందాం. రాజా అనే శబ్దమే ఆధిక్యతను, గొప్పతనాన్ని సూచిస్తుంది. ఏదైతే పరమానందాన్ని ప్రసాదిస్తుందో, ఏదైతే దుఃఖాన్ని నివారిస్తుందో, ఏదైతే కష్టాలను, భీషణ తాపాలను దూరం చేస్తుందో, అతిశయము కానటువంటి ఆనంద పరమావధిని ఏ విద్య అయితే మనకు అనుగ్రహిస్తుందో అది అసలైన విద్య అనబడుతుందట. ఆధ్యాత్మిక విద్యే అసలైన విద్య అంటూ కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతా జ్ఞాన సుధను అనుగ్రహిస్తున్నారు. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలనుకునే వారికి ఉండాల్సిన అర్హతలను గురించి చెప్తున్న శ్లోకం ఇది. జీవితంలో విజయాలన్నింటికీ అన్వయించుకోవాల్సిన శ్లోకం కూడా ఇది. శ్రద్ధ, విశ్వాసాలను గురించి, వాటి ప్రాధాన్యత గురించి సందర్భం వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణుడు అనేక తావుల్లో వివరించారు. సంపాదనకు, జీవనానికి లౌకిక విద్యలు అవసరమే. అయితే మనిషి మనిషిగా మెలగడానికి, సమాజానికి తన వంతు సాయం చేయడానికి, ధార్మిక మార్గంలో లోక కళ్యాణాన్ని కాంక్షించడానికి, వెరసి ఈ ప్రపంచం పరమానందమయం కావడానికి ఆధ్యాత్మిక విద్యలు తప్పకుండా దోహదం చేస్తాయి. కీలకమైన ఈ విషయంలో నిర్లక్ష్యం వల్ల మనం ఇవాళ సమాజంలో అనేక దురాగతాలను చూడాల్సి వస్తోంది. ధర్మం పట్ల ఎవరికి శ్రద్ధ, నమ్మకం ఉండదో వారు కేవలం మృత్యురూపమైన ఈ సంసారానికే పరిమితమై భగవంతుణ్ణి గురించి తెలుసుకోలేకపోతున్నారు అంటూ జగద్గురువు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అజ్ఞానం వల్ల శ్రద్ధ, నమ్మకం సన్నగిల్లుతాయి. దైవీ విద్యలు నేర్వదలిచిన వారు ముందుగా మొండి వైఖరిని, అజ్ఞానాన్ని వదిలించుకోవాలిట. తుమ్మెద మంచి చేవగలిగినటువంటి కొయ్యకు కూడా రంధ్రం వెయ్యగలదు. తుమ్మెద యొక్క ముక్కు అంత గట్టిగాను, వాడిగాను ఉంటుంది. మనకందరికీ ఈ విషయం తెలిసిందే. ఎంతటి దృఢమైన కొయ్యకైనా తుమ్మెద ఇట్టే రంధ్రం వేస్తుంది, ఆ గూడు నిర్మించుకుంటుంది, జీవనం చేస్తూ ఉంటుంది. చిత్రం ఏమిటంటే, పూలలోని మకరాందాన్ని తినడం కోసం తుమ్మెదలు నిరంతరం అన్వేషిస్తూ ఉంటాయి కదా. ఈ క్రమంలో సాయంకాల సమయంలో పూల మొదలలోకి దూరి తేనె తింటుండగా ఒక్కొక్కసారి కమలాలు సూర్యాస్తమయం కదా ముడుచుకుని పోతాయి. అలా ముడుచుకున్నప్పుడు తుమ్మెద అందులో చిక్కుకుంటాయి. కఠినమైన చెక్కలకు సైతం రంధ్రం వేసే వాడి అయిన ముక్కు ఉన్నటువంటి ఈ తుమ్మెద అతి సున్నితమైన పూల రేకుల్లో చిక్కుకొని అధైర్యంతోనో, భయంతోనో మరణిస్తుందట. తన శక్తిపై తనకు నమ్మకం కానీ, ఎరుక కానీ, విశ్వాసం కానీ లేకపోవడం వల్ల తుమ్మెద పూలలో చిక్కి మరణిస్తోంది. మనలో నిద్రాణమైన ఆత్మశక్తిని మేల్కొల్పకపోతే మన పరిస్థితి కూడా ఇంతే అంటోంది రాజవిద్య రాజగుహ్య యోగం. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటారు శంకర భగవత్పాదులు. దృష్టిని జ్ఞానమయం చేసుకొని ప్రపంచాన్ని బ్రహ్మమయంగా చూడాలట. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ గుడ్డివారు ఏ విధంగా అయితే చూడజాలకపోతున్నాడో అలాగే జ్ఞానహీనులు కూడా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను గురించి తెలుసుకోలేరట. త్యాగశీలురై భోగ విషయాలను విడనాడి దృఢమైన చిత్తంతో, పట్టుదలతో ఎవరైతే సాధన చేస్తారో అలాంటి వారే గమ్యాన్ని చేరగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే చాలా కఠినమైన నిర్ణయం, కఠోరమైన పరిశ్రమ, ఈ రెండూ అవసరం. తమ తమ హృదయాలలోని జ్ఞానజ్యోతిని ఏ కాలంలో కూడా ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత సాధకుడిదే.
జ్ఞానజ్యోతి సంరక్షణకు దైవ స్మరణము, దైవ చింతన, దైవ కార్యనిర్వహణ అనేవి చాలా అవసరం. దీనినే కృష్ణ పరమాత్మ సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః అంటూ వివరించారు. ధృతమైన వ్రతము అందు నిష్ట కలవారై ప్రయత్నిస్తూ భగవంతుని గురించి నిరంతరం కీర్తించాలట. ఎవరైతే అలాగా నిరంతరం భక్తితో సేవిస్తారో వారు భగవంతుని యందు, భగవంతుడు అలాంటి భక్తుల యందు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారట. ఇది చాలా కీలకమైన మాట. చరాచర ప్రపంచంలో అన్నింటా అందరి యందు భగవంతుడు తప్పకుండా ఉంటాడు. ఇది నిర్వివాదాంశం. మనం భగవంతునిలో ఉన్నామా లేదా అనేదే సంశయం. సాధకులు మాత్రమే భగవంతుని యందు ఉండగలరు అన్నది గీతోపదేశం. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే వారికే హక్కులు సిద్ధిస్తూ ఉంటాయి. కానీ చాలామంది హక్కులను గురించి మాత్రమే ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు. బాధ్యతలను పట్టించుకోరు. బాధ్యతలను విస్మరించే వారికి హక్కులపై మాట్లాడేటువంటి అర్హత ఎంతమాత్రమూ ఉండదు. నిజ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సంకటాలకు భగవద్గీత చక్కని సమాధానం. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. బహుశః ఈ శ్లోకాన్ని వినని భారతీయులు ఉండరు. ఏ జనులైతే అనన్య భక్తితో భగవంతుణ్ణి ధ్యానిస్తారో, నిరంతర దైవచింతనాశీలురై మెలుగుతారో అలాంటి వారి యొక్క యోగక్షేమాలను భగవంతుడే స్వయంగా చూసుకుంటాడట. గీత 18 అధ్యాయాలలో నట్టనడిమి కొలికిపూస ఈ శ్లోకం. విశ్వాసానికి వెన్నంటి ఉండి నేనే నడిపిస్తాను అని తన ఖచ్చితమైన పంధాను చెప్తున్నటువంటి అద్భుత శ్లోకం ఇది. ఆధ్యాత్మికత వల్ల క్రమంగా దుష్టభావాలు మన నుంచి దూరమైపోతాయి. భూతదయ కలుగుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించి అందరి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకునేటువంటి సత్ప్రవర్తన అలవడుతుంది. దీనినే దైవీభావం అంటాం. దైవీభావన ఎక్కడుంటే అక్కడ దైవం ఉన్నట్లే. దైవీభావన సిద్ధి పొందాలంటే మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలి. జీవితం పట్ల, జన్మ పట్ల న్యూనతను విడిచిపెట్టాలి. అచ్యుతోహం అనంతోహం గోవిందోహం సదాశివః అని భావన చేస్తూ దైవాన్ని మనలోనే ప్రతిష్ఠించుకోవాలి. యద్భావం తద్భవతి అని ఒక న్యాయం చెప్పారు పెద్దలు. మనం ఎలా భావన చేస్తే అలా జరుగుతుందట. పిల్లలు నడిచేటప్పుడు పడతావు జాగ్రత్త అని పదే పదే అనండి, పిల్లవాడు ఖచ్చితంగా పడతాడు. ఇదో వీడు వట్టి పనికిమాలినవాడు, సోమరిపోతూ, బుర్ర తక్కువవాడు అని నిందించే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ పిల్లలు ఖచ్చితంగా అలాగే తయారవుతారు. అసలు న్యూనతనే దరిచేరనీయవద్దు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మార్జాల కిశోర న్యాయము అని సంస్కృతంలో ఒక పద్ధతి చెప్తారు. పిల్లి పిల్లలకు తానే సర్వస్వమై ఉంటుంది. తాము ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎలా ఉంటాం ఇవేవీ కూడా ఆ పిల్లలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే వాటికి. వాటికి కొండంత ధైర్యం. అమ్మ పక్కనే ఒదిగిపోయి ఆనందిస్తాయి. తననే సర్వస్వంగా భావిస్తాయి కదా ఆ కూనలు. అందుకోసం ఆ కూనల భద్రత కోసం తల్లి తలడిల్లిపోతుంది. ఎన్ని చోట్లకు మారుస్తుందో పిల్లలను, ఎంతగా పరితపిస్తుందో వాటి సుఖం కోసం, ఎంత ధైర్యాన్ని ప్రదర్శిస్తుందో. పితాసి లోకస్య చరాచరస్య అంటూ స్వామి నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ అని ఎవరైతే దైవం పట్ల వినమ్రులై ప్రార్థిస్తారో వారి యోగక్షేమాలు కూడా తన బాధ్యతగా చూసుకుంటాను అంటున్నాడు పరమాత్మ. కామ క్రోధాలనే వాటిని ఆశ్రయించకుండా పరమానంద రూపమైనటువంటి పరమాత్మను ఆశ్రయిస్తే మానవుడే మాధవుడుగా మారతాడని, దానినే మోక్షము అంటారని రాజవిద్య రాజగుహ్య యోగం వివరిస్తోంది. వేదసారమైన గీతను సంక్షిప్తంగా చెప్పడం చాలా అసాధ్యమైన విషయం. రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం చాలా విశిష్టమైనటువంటివి. పరిపూర్ణత కోసం ఔత్సాహికులు గీతామృతాన్ని తనివితీరా ఆస్వాదించవలసిందే. గీతలోని 10వ అధ్యాయాన్ని విభూతి యోగం అంటారు. విభూతిర్భూతిరైశ్వర్యం అని ప్రమాణం. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం.
విద్యలలో రాజవిద్య అయినటువంటి ఆధ్యాత్మిక విద్య వంటబట్టిన వారికి లభించేటువంటి తక్షణ ఫలితమే ఐశ్వర్యం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః. భగవంతుని తత్వాన్ని సాక్షాత్తు దేవతలు మహర్షులే తెలుసుకోలేక కఠోర తపస్సు చేస్తూ ఉంటారు. ఇక సామాన్య మానవుల పరిస్థితి చెప్పాలనా అనేదానికి ఈ విభూతి యోగం చక్కని జవాబు చెప్తోంది. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశనము, భయము, అభయము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ఇలాంటివన్నీ కూడా భగవంతుడి వల్లే సిద్ధిస్తాయట. సమస్త వికారాలకు తానే కారణమని బ్రహ్మ పదార్థం మొదలుగా కీటకం దాకా సృష్టి సమస్తము కూడా దైవీభూతమేనని వీటన్నింటినీ ఒకే ఆత్మస్వరూపంగా గ్రహించి సమరస భావనతో మెలగమని విభూతి యోగం ఉపదేశిస్తోంది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః అనే శ్లోకం తాత్పర్యం ఇదే. సూర్యులలో, నక్షత్రాలలో, వేదాలలో, ఇంద్రియాలలో, రుద్రులలో, వసువులలో, పురోహితులలో, గురువులలో, ఋషులలో, యజ్ఞాలలో ఇలా చరాచర సృష్టిలో తన విభూతులు మొత్తాన్ని చెప్పినటువంటి ఈ విభూతి యోగం అత్యంత సువిస్తరమైనటువంటి అధ్యాయం. ఇందులోని ప్రతి శ్లోకానికి 1-2 సార్లు మధిస్తే గానీ సారం అర్థం కాదు. సర్వాంతర్యామి అంటే పూర్తిగా బుర్రకెక్కించుకోలేని అతి సామాన్యులకు తన ఉనికిని సుబోధకం చేయడం కోసం పరమాత్మ ఇచ్చినటువంటి పూర్తి వివరణే విభూతి యోగం అని మనమంతా కూడా గ్రహించాలి. సర్వ ప్రాణులకు, సకల జగత్తుకు బీజం తానేనని, అందువల్ల ఎవరినీ అల్పులుగా కానీ చిన్నవారిగా కానీ హెచ్చుతగ్గులతో కానీ చూడవద్దని ఈ అధ్యాయ సారంగా శ్రీకృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు. ఈ మహాప్రబోధాన్ని, మానవతా ఉపదేశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరినీ గౌరవించమని చెప్పడానికి భగవంతుడు అన్నింటా తానే ఉన్నాను అంటూ పేర్కొన్నాడు. కర్తవ్య నిర్వహణ బాధ్యతను తప్పకుండా స్వీకరించాలని చెబుతూ ధర్మాచరణమే దైవ మార్గం అని ప్రబోధించాడు. తమస్సును, అరిషడ్వర్గాలను విడనాడడం అంటే దేవునికి చేరువ కావడమేనని సూచించారు. ఎంతటి మానవతా ప్రబోధమో ఇది! తదేక శ్రద్ధ, పని పట్ల, లక్ష్యం పట్ల పట్టుదల, యత్నదీక్ష ఉంటే చాలు ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని, ధార్మిక పథంలోని ఆటంకాలను అవలీలగా అధిగమించవచ్చని, చివరకు దైవాన్నే వశపరచుకోవచ్చనని తరుణోపాయాన్ని కూడా సూచించారు. ఒక సాధువు దగ్గరకు మనలాంటి సామాన్యమైన వ్యక్తి ఒకడు వెళ్ళాడట. గురుదేవా, నాకు దైవ సాక్షాత్కారం కావాలి, అందుకు సరైన మార్గం చెప్పండి అని అడిగాడట. ఆ సాధువు మార్గం చెప్పకపోగా ఇంకా కొన్నాళ్ల తర్వాత రమ్మంటూ, ఇంకా ఇప్పుడే కాదు అంటూ వాయిదాలు వేయటం ప్రారంభించాడట. మనవాడు మాత్రం గురువును వదిలిపెట్టలేదు. రోజూ పొద్దున్నే గురువును చేరతాడు. అయ్యా, భగవత్ సాక్షాత్కారం అంటాడు. సాధువు ఒకరోజు పొద్దున నదీ స్నానానికి వెళుతూ మనవాడిని కూడా రమ్మని వెంటబెట్టుకుని వెళ్ళాడట. ఇద్దరూ నీళ్లలో మునుగుతున్నారు. సాధువు అంతలోనే నీటిలో మునిగినటువంటి శిష్యుణ్ణి పైకి లేవనీయకుండా తలపై చెయ్యి అదిమిపట్టి నీళ్లలోకే అదమటం మొదలుపెట్టాడు. ఊపిరాడక శిష్యుడు విలవిలలాడుతున్నాడు. కొంతసేపు గడిచాక గురువు శిష్యుణ్ణి పైకి లేపాడు. హమ్మయ్య అంటూ ప్రాణవాయువు పీల్చుకుంటూ బతుకు జీవుడా అని బయటపడ్డాడు శిష్యుడు. కొద్దిసేపు తెప్పరిల్లిన తర్వాత సాధువు వైపు తిరిగి, ఓ స్వామి, నేను దైవాన్ని చూసే మార్గం చెప్పమంటే ఇలా నన్ను నీళ్లలోకి ముంచేశావేమిటయ్యా అంటూ దీనంగా అడిగాడు. నేను అదే చెప్పే ప్రయత్నం చేశా అంటూ సాధువు బదులిస్తూ, నీళ్లలో మునిగినప్పుడు నువ్వు దేన్ని గురించి ఆలోచించావు, నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి చెప్పమన్నాడు. ఆ సమయంలో శ్వాస తప్ప నాకు మరో ఏ ధ్యాస లేదు. ఎప్పుడు నీళ్లలో నుంచి పైకి లేస్తానా, ఎప్పుడు ప్రాణవాయువు పీలుస్తానా అని నా మనసంతా ఆత్రంగా నిండిపోయింది. ప్రాణవాయువుకై తహతహలాడటం తప్ప మరో ఆలోచనే నా బుర్రకు తట్టలేదు అంటూ సాధకుడు బదులిచ్చాడు. వెంటనే ఆ గురువు శిష్యుడితో, అదే నాయనా నా మహోపదేశం. ఈ సంసార జలధిలో మునిగిన వారికి నీలాగనే
నీ ధ్యాస ప్రాణవాయువుకై ఏ విధంగా అయితే పరితపించిందో అలాగనే వారి ఆలోచన కూడా భౌతిక భవబంధాల వైపు తపించడం మాని పరమాత్ముని పట్ల లక్ష్యంతో తదేక ధ్యానం చేస్తే పరమాత్ముడు లభ్యమవుతాడు, ప్రాణవాయువులాగా ప్రత్యక్షమై మనకు స్వాంతన చేకూరుస్తాడు అంటూ ప్రబోధించాడట. మనస్సు ఊరకే ఉన్నట్లయితే ఏవేవో చెడు ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. అందువల్ల ఏదో ఒక దైవ కార్యాన్ని మనసుకు అప్పగించాలట. పూజల స్తోత్రాల పరమ ప్రయోజనం అదే. చిత్తభ్రమణాన్ని గనక కట్టడి చేయడం సాధ్యమైతే మనస్సు పవిత్రమవుతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అంటూ చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గాలు సైతం మనస్సును సన్మార్గం వైపు నడిపించేందుకే. ప్రాపంచిక మనుజుని యొక్క చిత్తం రాత్రింబవళ్ళు ఇంద్రియ సుఖాల కోసం, భోగ సంపాదనల కోసం, భౌతిక వస్తువుల సేకరణ కోసం, అశాశ్వతమైనటువంటి ఆనందం కోసం వెంపర్లాడుతూ గడిచిపోతూ ఉంటుంది. మేడి పండులో పురుగులు పుట్టి అందులోనే ఏ విధంగా అయితే నశిస్తూ ఉంటాయో ఈ బ్రహ్మాండ వహాండంలోని జీవరాశులు అనేకం అలాగే పుడుతుంటాయి, చస్తుంటాయి. కేవలం కొందరు జ్ఞానులు, మహనీయులు మాత్రమే పరమార్థ కావ్యాలలో మెలగుతూ దైవ చింతన తత్పరులుగా జీవిస్తూ ఉంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన ఉపయాంతితే. ఎవరైతే నిరంతరం ప్రీతిపూర్వకంగా భగవంతుని గురించి ధ్యానం చేస్తారో అలాంటి వారి బుద్ధిబలాన్ని, వివరణాశక్తిని, విచారణాశక్తిని సైతం దైవం తప్పకుండా అనుగ్రహిస్తుందట. తద్వారా మోక్షసిద్ధికి మార్గం సుగమమవుతుందట. భక్తి, జ్ఞానవైభవం, మనోనిర్మలత్వం ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరమాత్మ తప్పకుండా ఉంటాడట. సదా భోగభాజాం సుదూరే వసంతం, సదా యోగభాజాం అదూరే విభాంతం, చిదానందకందం సదా రాఘవేశం, విదేహాత్మయానందకందం ప్రపద్యే అంటోంది రాఘవ స్తోత్రం. భగవానుడు భోగాలలో మునిగి తేలేవారికి చాలా దూరంలో ఉంటాడట. సదా భోగభాజాం సుదూరే వసంతం. యోగలాలసులై తదేక ధ్యాన సంపన్నులైన వారికి అత్యంత సన్నిహితంగా ఉంటాడట. చిదానందరూపుడు, జానకి మోదకారకుడు, మనసారా ప్రార్థిస్తే చాలు హృదయ పీఠంపై నిలిచి ఆ రాఘవుడు మనకు కొలువు తీరుతాడట. అందుకే భక్తి చాలా కీలకమైనటువంటిది సాధకులకి. యద్యద్విభూతివత్సత్వం శ్రీమదూర్చితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఓ అర్జున, ఏదైతే ఐశ్వర్యయుక్తమై, ప్రకాశవంతమై, ఉత్సాహ సమన్వితమై ఉంటుందో అలాంటిదంతా కూడా నా యొక్క శక్తి యొక్క అంశ అని గ్రహించు అంటూ తన అనంత దివ్యత్వాన్ని భగవంతుడు విభూతి యోగంలో వివరించారు. సకల ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి గౌరవించగలిగినటువంటి సద్బుద్ధి మనకందరకు సమకూరుగాక. లోక సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.